మానవ జీవితంలో ఉండే సమస్యకు పరిష్కారం అనేది ఈ ప్రకృతిలోనే ఉంటుంది. ఎందుకంటే మానవ జీవితం ప్రకృతితో మమేకమైపోయి ఉంది. భగవంతుడు మనిషిని సృష్టించినప్పుడే ప్రకృతిలో మనిషికి కావలసిన ప్రతి ఒక్కదాన్ని సృష్టించాడు. మరి అలాంటి ప్రకృతిలో మనిషి ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రకమైన రహస్యాలను నిగూఢంగా దాచిపెట్టాడు. వాటిని మన మహర్షుల ద్వారా తెలుసుకుని మనం ఈ రోజు ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం. అలాంటి వాటిలో ఎన్నో విషయాల గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకుందాం. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రకృతి సిద్ధంగా పులిపిర్లను పోగొట్టుకోవటం ఎట్లాగో తెలుసుకుందాం. పులిపిర్లు అనేవి చాలా మందికి సర్వసాధారణంగా ఉంటున్న సమస్య. చూడ్డానికి అసహ్యంగా అనిపిస్తూ ఉంటాయి ఈ పులిపిర్లు. అవి ఒకవేళ ముఖంపైనో లేదా చేతులపైనో అంటే మన శరీర భాగాలు కనబడే చోట గనక ఉంటే మరీ ఇబ్బందిగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈరోజు ఈ వీడియోలో మనం వీటిని ఎలా పోగొట్టుకోవాలి, వీటిని పోగొట్టుకోవడానికి ఎటువంటివి పాటించాలో తెలుసుకుందాం. ఈ పులిపిర్లు అనేవి యుక్త వయసు వారిలో అధికంగా మనం చూడవచ్చు. మగవారిలో కంటే కూడా ఆడవారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఇవి రావడానికి ప్రధానమైన కారణమేంటంటే హ్యూమన్ పాపిలోనా వైరస్ అనేది. పులిపిర్లు చూడడానికి చర్మపు రంగులో కాని లేదా చర్మం పైనుంచి కొంచెం ముదురు రంగులో కాని చూడడానికి బొడిపెల్లా కనబడుతూ ఉంటాయి. ఈ పులిపిర్లు ప్రత్యేకంగా నొప్పినేమి కలిగించవు, కానీ కాస్తంత ఒత్తిడి పడే చోట మాత్రం ఇవి వస్తే కనుక కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటాం. ఇవి ఎక్కువగా మెడపైన, ముఖంపైన, చేతులు, పాదాలు ఈ ప్రదేశాలలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలనేవి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. పులిపిర్లను సహజంగా తగ్గించుకోవాలనుకునే వారికి ఒక మంచి చిట్కా ఉంది. వీటిని తగ్గించుకోవడానికి మన పెరట్లో ఉండే మందార మొక్క చాలా బాగా సహాయపడుతుంది. మందార మొక్క సాధారణంగా ప్రతి ఇంట్లో మనకిది కనపడుతూనే ఉంటుంది. తులసి చెట్టుతో పాటు మందారాన్ని కూడా పెంచుతూ ఉంటారు చాలా మంది. తులసమ్మకు పూజ చేయడానికి మందార పువ్వుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కాబట్టి మందార మొక్క అనేది ప్రతి ఇంట్లో మనకి కనపడుతుంది. మందార ఆకులలో చాలా ఆరోగ్యాన్నిచ్చే మరియు సౌందర్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మందార ఆకులను పూర్వం నుండి ఆయుర్వేదంలోనూ సాంప్రదాయ వైద్యంలోనూ వాడుతూనే ఉన్నారు. మందార ఆకులను కోసి శుభ్రంగా కడిగి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్లో కొద్దిగా నిమ్మరసం కలిపి దానిని పులిపిర్లపైన రాయాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. కొద్ది రోజులు ఈ విధంగా చేయడం వలన పులిపిర్లనేవి రాలిపోతాయి. అంతేకాకుండా మరి కొత్తవి రావడం అనేది కూడా జరగదు. ఇంగ్లీష్ మందులను వాడకుండా సహజ సిద్ధంగా మన పెరట్లో దొరికే ఇలాంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా పులిపిర్లను మనం ఈజీగా పోగొట్టు. ఈ చిట్కా అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మన ఇంట్లో ఉండే మందార ఆకుతోటి, చిన్న నిమ్మకాయతోటి మనం ఈ పులిపిర్లను పోగొట్టుకోవచ్చు. సో చూశారుగా ఫ్రెండ్స్, ఇందులో కనిపించిన ఈ మందార మరియు నిమ్మరసం పేస్ట్ తోటి పులిపిర్లను పోగొట్టుకోవటం ఎలాగో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మరింత మంచి ఇన్ఫర్మేషన్ తో మరో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు